తలలు వంచండి. మనం ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి తండ్రి, ఇక నేను ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా కృప చూపించండి తండ్రి. ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహాదేవా నీకే స్తోత్రం. ఐశ్వర్యం గల మా దేవా నీకే స్తోత్రం. మా అవసరములను తీర్చు దేవా మీకే మహిమ. వృద్ధి కలుగుజేయ దేవా నీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. సమాధానకర్తయు దేవా నీకే మహిమ. అన్యాయము చేయవారి మీద కోపపడు దేవా నీకే స్తుతి. రోషము గల మా దేవా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు దేవా నీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తుతి. సమస్తమును జరిగించు దేవా నీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తుతి. నన్ను కనిన దేవా నీకే స్తోత్రము. నన్ను చూచున్న దేవా నీకే మహిమ. బేతేలు దేవా నీకే స్తుతి. సమస్త శరీరాత్మలకు దేవుడై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. నిరంతరము స్తుతింపబడుచున్న మా దేవా నీకే మహిమ. సమస్తమును జరిగించున్నటువంటి దేవా నీకే స్తోత్రం. నిరంతరము ఏలుబడి చేయుచున్నటువంటి యెహోవా దేవా మీకే స్తోత్రం. అద్వితీయ దేవా మీకే మహిమ. మర్మములు వెలుపరిచే దేవా నీకే స్తోత్రం. దేవతలకు దేవా నీకే స్తోత్రం. రాజు అయినటువంటి మా దేవా మీకే మహిమ. మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి నాయన, ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతం తండ్రి ఈ లోకములో చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, ఇదిగో నాయన మా అతిక్రమలను బట్టి మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని తండ్రి భూమి మీద పంపించి తండ్రి, ఇక నాయన మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి ధర్మశాస్త్రమైన చెర నుండి మమ్మల్ని విడిపించి తండ్రి, నీ యొక్క రాజ్య నివాసులుగా తండ్రి, ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యము కృప మాకు అనుగ్రహించి తండ్రి, కేవలం మీ ప్రేమ చొప్పున తండ్రి నాయన, మీకు నాయన లోకమును ఎంతగానో ప్రేమించుతున్నానని చెప్పిన మీ లేఖనాలను బట్టి తండ్రి, మీరు ఆదరించుతున్నటువంటి మీ ప్రేమను బట్టి తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన మీ దయారెక్కల చాటుని ఎంతగానో కాచి కాపాడారు తండ్రి. నాయన సజీవుల రెక్కల చాటుని ఎంతగానో మీరు భద్రపరిచారు నాయన. అందుబట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన మా తల్లి గర్భాన పండింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వల్ల అనూచిక విషయాలలో పాపం చేస్తున్నాం తండ్రి. నాయన నీ ప్రజల దోషమంతా పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతా కప్పివేసి ఉన్నామని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపం పండించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మాలో వేషధారం తీసివేయండి నాయన. మాలో చేదైన వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. తండ్రి నిజమైన ద్రాక్షవల్లి మీరే కదా తండ్రి. మీతో అంటుకట్టుబడుటకు తండ్రి సహాయం చేయండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మొబైల్లో ఉన్నానే, మొబైల్ చూచుటకే కానీ తండ్రి, ఇక నైనా సాతాను కలిగించిన నేత్రాశలో పడిపోవడానికే కానీ తండ్రి, నిజమే నాయన, ఏ విధమైన సినిమాల్లోనే కానీ, సీరియల్సే కానీ తండ్రి, అశ్లీల చిత్రాలు కానీ ఏ విధమైన నేత్రాశలో పడిపోయినా తండ్రి నాయన, సాతానుడు నాయన పన్నిన వలలో పడిపోతామేమో తండ్రి. మాకు సహాయం చేయండి నాయన. నాయన మాకు కృప చూపించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మీరు ముఖ్యంగా తండ్రి మేము ప్రార్థించడానికి కావలసినటువంటి నాయన ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మేము బుద్ధి గల కన్యకలు మేమందరము తండ్రి నాయన మీ సన్నిధిలో స్థిరపడి తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఓర్పును, సహనమును, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఇక తండ్రి ఇగనైనా మా కుటుంబ సభ్యులే కానీ తండ్రి, ఇగనే సంఘంలో అనేక బిడ్డలు తండ్రి నాయన మీ ఎదుట పాపం చేస్తున్నారు నాయన. అటువంటి బిడ్డలను అందరినీ కూడా మండించండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ మా మీద ఎందరో తిరగబడి చేస్తున్నారు నాయన. సువార్త ప్రకటన చేస్తుండగా తిరుగుబడి చేసినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. సోషల్ మీడియాలో దోషణ మాట్లాడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగక తండ్రి, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు నాయన. ఇక నేను దుష్టుడు గలిబిడి వలన తండ్రి వారు అటువంటి మాటలు ఆడుచున్నారయ్యా. అటువంటి బిడ్డలందరూ మండించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా ఇంటి వారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా. మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ ప్రార్థన వినుచున్నటువంటి బిడ్డలని, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలని తండ్రి, వారి కుటుంబాలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా మా ఫ్రెండ్స్నే కానీ తండ్రి, మా రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారిని కానీ తండ్రి, మా రిలేషన్స్ నాయన, ఇగోనైనా మా కుటుంబ సభ్యులు, మా రిలేషన్లో ఉన్నటువంటి అందరూ కూడా తండ్రి నాయన, వారి అందరి పాపముల కొరకు తండ్రి
మీ సన్నిధిలోనైనా మన్నించమని అర్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి నాయన. ప్రేమ కనికరగల తండ్రి నీవే నాయన. దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడవు తండ్రి. నాయన ఇగో తండ్రి మా పాపముల నిమిత్తమే కదా నాయన నీ ప్రియకుమారుని తండ్రి నాయన బలిగా హవించావయ్యా తండ్రి. ఎడ్ల యొక్క గొర్రెల యొక్క తండ్రి రక్తము వలన తండ్రి మాకు పాప విమోచన లేదని తండ్రి మీ ప్రియకుమారుడు పరిశుద్ధుడైనటువంటి నాయన గొర్రె పిలవలే మా కొరకు ప్రాణాలు పెట్టిన దేవుడు నాయన. మా కొరకు ప్రాణాలు పెట్టించి తండ్రి అంధకారమైన అధికారుల నుంచి విడుదల చేసావయ్యా నాయన. నీ ప్రియకుమారుని రక్తము ద్వారా తండ్రి మమ్మల్ని కొనుక్కున్నావయ్యా. ఆయా జగత్తు పునాది వేయబడకముందే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావయ్యా. మా పాపములన్నీ మన్నించి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. అయా వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించావయ్యా. అందుబట్టి మీకే స్తోత్రమయ్యా. అయా నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని కాపాడుచున్నావయ్యా. అందుబట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. నాయనా మీరు ఎక్కల చాటును కప్పి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా నీవు దయాళుడై మేలు చేయుచున్నావయ్యా. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ అవసరాల కొద్దీ ఏ సమస్యల కొద్దీ ఏ బాధలతో ఉన్నారో తండ్రి మేము ఎరగం కానీ తండ్రి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన నీ గొప్ప కనికరములను బట్టి మేము నేను ప్రార్థించున్నాం. కానీ తండ్రి మా స్వనీతి కార్యాలు బట్టి మీ సన్నిధిలో నిలబడి ప్రార్థించటం లేదయ్యా. దేవా మాకు చెవియోగ్యము తండ్రి నాయన. మీ ఘనతను బట్టి మా ప్రార్థన వినుమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. నాయన సహాయం చేయండి ఆయన. కృప చూపించండి అయ్యా తండ్రి. ఇదిగోనైనా ఇజ్రాయెల్ తాము చేయుచున్నట్టు వెట్ట పనులు బట్టి నిట్టూర్పులు విడుచుతూ మొర్ర పెట్టుచుండగా తమ వెట్ట పనులు బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరినని లేఖనంలో వ్రాయబడి ఉందయ్యా. అయ్యా మేము ఆ ప్రార్థన కూడా తండ్రి మీ సన్నిధిలో చేరినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి అయ్యా. అయ్యా ఏ బిడ్డ బలహీనలతో ఉన్నారో బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా రక్షణ మాకు మరింత దగ్గరపరచండి అయ్యా. ఇక సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. కృప చూపించండి ఆయన. నాయన ఏ బిడ్డ ఏ అవసరాల కొద్దీ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొర్రపెట్టి వేడుకొనుచున్నదో తండ్రి మేము ఎరగమయ్యా. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు నాయన. కుటుంబాలలో నాయన ఒకరి రక్షణలోకి వస్తే ఇంకొకరు రక్షణ రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయా. అయ్యా మా కుటుంబాలు అందరితో పాటు తండ్రి మేము ప్రార్థన చేసినట్లు మా ఎడల కృప చూపించండి అయ్యా. అయినా కుటుంబాలలో అందరము కలిసి తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని ఘనపరిచినట్లు నేను సహాయం చేయండి అయ్యా. అయ్యా యవన బిడ్డలని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలనే కానీ విద్యార్థుల్ని కానీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ముఖ్యంగా సాతానుడు నాయన ఒక్కొక్కరిని వరల పండి లాగివేయుచున్నాడయ్యా. నాయన చిన్నతనం నుంచే లాగివేయుచున్నాడయ్యా. ఆ బిడ్డలని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ వాక్యము ద్వారా వారి స్థిరపరచనండి అయ్యా. వారి నడవరకను స్థిరపరచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా మనుషుల దేవుని దయ అందరూ వర్ధిల్లినట్లు తండ్రి సంఘంలోని యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా మా దేశం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. దేశంలో ఉన్న ప్రతి ప్రజని సామాన్య ప్రజలను మొదలుకొని నాయన ధనికులు మొదలుకొని పేదలు మొదలుకొని నాయన పనిపాట్లు చేస్తున్నటువంటి వారిని కానీ సినీ పరిశ్రమలు ఉన్నవారిని కానీ యాక్టర్స్నే కానీ ప్రతి ఒక్కరిని కూడా నాయన ఎంపీ ఎమ్మెల్యేలు అధికారులు ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. సంఘంలో ఉన్న బిడ్డకు రక్షణలో కొనసాగడానికి సహాయం చేయండి అయ్యా. చివరి వరకు మేము రక్షణలో కొనసాగినట్లు నేను ఓర్పును సహనం వివేకం అనుగ్రహించండి తండ్రి. పావురు వలె తమరి నిష్కపటముగా బ్రతున్నట్లు తండ్రి పాముల వలె వివేకంగా ఉండినట్లు తండ్రి మాకు సహాయం చేయండి ఆయన. హృదయశుద్ధి గలవారు ధన్యులని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేము హృదయశుద్ధి గలవారమే ఉండినట్లు నేను మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. బలహీనమైనట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇక నేను శరీరాశల్లో నుండి మా ప్రాణాలను విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. లేఖనములు ధ్యానించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ఆయన. ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి ఆయన. ప్రార్థనా దుప్పటి మాకు దయచేయండి ఆయన. తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి ఆయన. అలనాడు అపోస్తుల మేడగదుల మీద నాయన ప్రార్థన చేయించుండగా ఏ విధంగా అయితే నాయన అగ్ని జ్వాలల వలె తండ్రి నాయన ఒక్కొక్కరి మీద వాళ్ళగా తండ్రి వారు అన్య భాషలు మాట్లాడి సాగిరని లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. అట్టిగా నాయన మాకు నాయన మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మా పైన ఉంచండి నాయన. మేము ఏ కార్యములు చేయలేము నాయన. మా ఇష్ట ప్రకారం ఏ కార్యములు చేసినా అది వ్యర్థమే అవుతుందయ్యా. అయ్యా మీ చిత్తానుసారంగా ప్రవర్తించినట్లు మాకు నేర్పండి అయ్యా. మీ కృప చొప్పున మేము నడిచినట్లు మాకు అందరికీ తగిన బుద్ధిని జ్ఞానమే ఇవ్వండి అయ్యా. అయ్యా నాశనకరం తెగులు రాకుండా మీ దయరకల చాటును భద్రపరచండి అయ్యా. అయ్యా మోసకరమైన నాలుగు నుండి తండ్రి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాను నాయన.
వరకు నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా. అయ్యా ఏ బిడ్డ ఏ రోగంతో బాధపడుతుందో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో అయ్యా బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. నాయన ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ విడిపించండి అయ్యా. అయ్యా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. నాయన అలనాడు ఇజ్రాయెల్ నాయన ఇక నేను ఎర్ర సముద్రం వద్ద నాయన మార్గంలో వాళ్ళకి లేక నాయన మీ సన్నిధిలో మొరపెట్టగా ఏ విధముగా అయితే తండ్రి వారి ప్రార్థన చేయుచుండగా నాయన వారికి ద్వారాలు తెరిచారు నాయన. అట్టి కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి అయ్యా. నాయా నీ ప్రేమ చొప్పున మనం నడిపించండి అయ్యా. అన్ని సమస్యల నుంచి విడిపించండి అయ్యా బాబు. ఇదిగో తండ్రి ప్రభా నాయన తండ్రి దేవా ఇక ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచండి. వారు అనుదిన ప్రతి అవి అవసరతలను మీరు తోడయ్యండి నాయన. మీరు రెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మీ సన్నిధిలో వేడుకుంటున్నావు నాయన. ఆపద కాలమందు నాకు మొరపెట్టుకుని నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహింపరచదు అని సెలవిస్తున్నావు కదా తండ్రి. నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి నాయన. మీ ప్రేమ చొప్పున నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి నాయన ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.